దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అని ఒక పాత సామెత ఉంది. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, హాయ్ డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి వేయడని చెప్పి అర్థం కావడం. అసలు సమాజంలో ఉన్నామా లేమా, కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, ఈడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు, అసలు ఏ ప్రపంచంలో ఉన్న. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్. ఇంకొకడు జంగల్ రాజ్యం అని అంటే ఇంక వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? హలో ఫ్రెండ్స్, నేను రాజు. దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అని ఒక పాత సామెత ఉంది. దానికి అచ్చు గుద్దినట్లుగా సరిపోతాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రభుత్వంలో ఉండగా ఎన్ని దారుణాలు, ఎన్ని ఘోరాలు మనం చూసాం. ఇవాళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ అనే ఒక రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉదాంతం బయటకు వచ్చింది. సరే, అది ఎవరైనా కూడా దాన్ని ఆక్షేపించరు, అది ఖండించాల్సిందే. పైగా ఒక ప్రజాప్రతినిధి, అలాంటి వ్యక్తులను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయడం తప్పు, దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే జగన్మోహన్ రెడ్డి భీమవరం సంబంధించినటువంటి కార్యకర్తల మీటింగ్లో ఇవాళ మాట్లాడడం జరిగింది ఈ ఇష్యూ పైన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేత, ప్రస్తుత ఎమ్మెల్యే, ఓ ప్రజాప్రతినిధి. ఆయన ఇతరుల గురించి గొప్పగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇతరుల గురించి నీచంగా వాడు వీడు అని మాట్లాడడం ఏందో నాకైతే అర్థం కాలేదు. ముఖ్యంగా ఓ డిఎస్పీని పట్టుకొని వాడెవడో డిఎస్పీ అంటాడు. అరే, ఒక పోలీసు అధికారిని పట్టుకొని వాడెవడో అంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇతరులకు ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తున్నాడో ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడుతున్నాడు. దీని వెనకాల వాడే ఉన్నాడు, వాడెవడు చంద్రబాబు అని మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇతరులకు ఇచ్చే గౌరవ మర్యాదలు ఏ రేంజ్లో ఉన్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మొత్తం ఆశాంతం ఆ మీటింగ్లో వాడు వీడు ఇదే భాష. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. సరే, ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తప్పు చేశాడు, నిజమే. అలాంటి దరిద్రాలు, దారుణాలకు దూరంగా ఉండాలి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ ఎంపీ ఏం చేశాడు, గోరంట్ల మాధవ్ ఏం చేశాడు, ఇలాంటి సినిమానేగా చూపించాడు ఆ రోజున. పైగా డీఫేక్ వీడియోలు అంటూ ఎవరో నన్ను కావాలని ఇరికించారని చెప్పారు. ఇప్పుడు ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు ఏది దొరికినా డీఫేకు ఏఐ అని చెప్పడం బాగా అలవాటైపోయింది. అది ఏఐ కాదు, ఆ రోజున గోరంట్ల మాధవ్ది ఏఐ కాదు. అదేవిధంగా మన అంబటి రాంబాబు ముచ్చట్లు పెట్టలేదా, ఫోన్ కాల్ బయటకు రాలేదా, అవంతి శ్రీనివాస్, ఏకంగా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తికి సంబంధించినటువంటి అశ్లీలం కూడా బయటకు రాలే. ఇలాంటి సినిమానే చూపించాడు కదా మొన్న రీసెంట్గా ఆయన కూడా. మరి అలాగే ఒక శవాన్ని కూడా పార్సల్ చేశాడుగా, ఇంటికి డోర్ డెలివరీ చేశాడు కదా. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇలాంటి చిత్రాలు చాలా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఒక్కరిపైన కూడా సస్పెన్షన్ వేటేశాడా? గోరంట్ల మాధవ్ గురించి ఒక దారుణమైన వీడియో బయటకు వచ్చినప్పుడు, ఆయన కూడా చిత్రాలు చూపించినప్పుడు ఆయన మీద సస్పెన్షన్ వేటేశాడా? కనీసం విచారణ జరిపించండి అని చెప్పాడా? చెప్పలేదు. అంబటి రాంబాబు విషయంలో ఆడియో కాల్ బయటకు వచ్చినప్పుడు చెప్పాడా? లేదు. అవంతి విషయంలో వచ్చినప్పుడు చెప్పాడా? ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఏమైనా చర్యలు తీసుకున్నాడా? ఆ రోజున విచ్చలవిడిగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, ఆఖరికి కార్యకర్తలు కూడా దారుణంగా రెచ్చిపోయినా కూడా ఒక్కరిపైన చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యకరంగాను, అందులో నేను ఇందాక మొదట్లో చెప్పినట్లు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయన్న విధంగానే ఉంది ఆయన మాట్లాడే విధానం. మొన్న ఆ మధ్యన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకుంది, సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆయనపై ఆరోపణలు రాగానే అది నిగ్గు తేల్చే వరకు ఆయన 7 రోజులలో విచారణ కమిటీ ముందు హాజరు కావాలి. ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత
అతను అందులో ప్రమేయం ఉందా లేదా తెలిసిన తర్వాత అతన్ని పార్టీకి పూర్తిగా దూరం పెట్టడమా, సస్పెండ్ చేయడమా, ఏదో ఒకటి చేసేస్తారు. ఇప్పటికైతే పార్టీకి దూరంగా ఉండాలి, పార్టీ కార్యకలాపాలకు దగ్గరికి రాకూడదని చెప్పేసి జనసేన పార్టీ చాలా సిన్సియర్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఏమైనా చేశాడా? లేదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోతేనే కదా 11 స్థానాలకు పరిమితం అయ్యారు. నేనిప్పుడు ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఏదో ఘనకార్యం చేశాడని చెప్పి అతను కవర్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యే గురించి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉంటా. అదే అనిపిస్తుంది. ఆ రోజున నువ్వు చేసింది నీతి, ఈ రోజున వీరు చేసింది భూత. మనం అప్పుడు మంచి పనులు చేసి ఉండి మన మీద ఎలాంటి ఆరోపణలు, నిందలు, అదేవిధంగా ఇలాంటి చిత్రాలు బయటకు రానప్పుడు ఇవాళ నీతులు మాట్లాడితే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు.